1998లో చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక జనరేషన్ కి తెలియదు ఈ హిస్టరీ ఏంది అనేది. సో అట్లాంటి అంత పాత ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాణంలో భాగంగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరగడం అనేది ఎవరు కూడా ప్రమాదం జరగాలనో లేకపోతే కావాలనో ఎవరు కోరుకోరు అక్కడ. కాబట్టి ప్రమాదం జరిగింది. జరిగిన వెంటనే బాధ్యతగా ముఖ్యమంత్రి గారు దానిపైన స్పందించినారు. అట్లాగే సంబంధిత శాఖ మంత్రులు అక్కడికి ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికి కూడా సహాయక చర్యలు చేయడానికి ముమ్మరంగా అన్ని విధాలుగా అంటే ఉన్నటువంటి అన్ని వనరులను ఒక డిజాస్టర్ జరిగినప్పుడు దానికి సంబంధించి ఏవైతే సహాయక చర్యలు తీసుకోవాలో అన్ని చర్యల్ని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగము, స్థానిక కలెక్టర్ అందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. కానీ అది సరిపోతున్నట్టు కనిపించట్లేదు కదా. మీరు అన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, హైడ్రా ఉంది, సింగరేణి రెస్క్యూ టీం ఉంది, అందరూ ఉన్నారు, మన పోలీస్ విభాగం వాళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టు మంత్రులు అందరూ ఉన్నారు. కానీ సహాయక చర్యలు సరిపోవట్లేదు అనేది ఒక విమర్శ. ప్రమాదం అనేది తీవ్రత ఎక్కువ ఉంది అక్కడ. ఆ ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ఎల్బిసి అనేది ఆ నిర్మాణం చేయడంతో పాటు అది ఒక పెద్ద ప్రాజెక్ట్. అది ఇంకోటి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ డిలే అవ్వడానికి కారణం కూడా ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందుకు కారణం. మీకు ముందే తెలుసు కదా, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలుసు. 1983లో ఎన్టీఆర్ పునాది వేసినప్పటి నుంచి ఈ వాతావరణ కాలుష్యం ఇవన్నీ కారణాలు చెప్తున్నారు కదా. ల్యాండ్ సరిగా ఉండదు, మట్టి లూజ్ గా ఉంటుంది, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు కదా. ఇవి కారణాలు ఏమి కావు మేడం. అంటే అక్కడ అట్లాంటి పరిస్థితులు పరిస్థితులు అయినా కానీ అధికారులకు అయితే తెలుసు కదా. అక్కడ పరిస్థితులు అట్లా ఉంటాయని తెలిసినప్పుడే ఆ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినప్పుడే ఆ ప్రాజెక్ట్ డిలే అవ్వడానికి కారణం అదే. అంటే అక్కడ ఉన్న పలంగా మనం యాజ్ ఇట్ ఈస్ గా వెళ్ళిపోవడానికి లేదు. సో ఉన్న పలంగా అక్కడ వర్క్స్ అనేటివి జనరల్ గా నిదానంగా జరుగుతాయి. జరిగినప్పుడు ఇట్లాంటి చర్యలు ఉంటాయి. కాకపోతే మనం కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులు చనిపోతారు, మనకు తెలుసు ఆ విషయం. అట్లా అని చెప్పి యుద్ధానికి వెళ్ళకుండా ఉండం కదా. ఆ ప్రాజెక్టు మొత్తం పూర్తి అవ్వడం వల్ల కొన్ని ఎకరాలకు, కొన్ని వందల వేల ఎకరాలకు మంచి సాగునీటి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కార్తిక్ గారు, వాస్తవానికి ఫ్లోరైడ్ ని తరిమి వేయాలి అని, వేల ఎకరాలకి వాటర్ ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలనేది మంచి ఉద్దేశం, ఎవరు కాదనరు. కానీ ఎంచుకున్న విధానమే రాంగ్ అయినప్పుడు దాన్నే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ ఎందుకు చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న విధానం ఏం తప్పు కాదు మేడం. కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న విధానము, అక్కడ పనిచేయాల్సిన విధానము ముందుకెళ్ళినప్పుడు ఇన్ని సంవత్సరాలు దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక పెద్ద స్క్రీన్ వేసి ఆయన మొత్తం చూపించినారు. అంటే మనకి ఎన్ని వనరులు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, మన నీళ్ళు ఎట్లున్నాయి, ఆ నీళ్లు నడవకుండా ఎట్లున్నాయి, మన ఆ నీటికి నడకలు ఎట్లా నేర్పించాలి, అందులో ఉన్న చేపలకు ఎట్లా ఈదడం నేర్పించాలి, బాతులకు శ్వాస ఎట్లా తీసుకోవడం నేర్పించాలి, ఈ అన్ని కూడా నేనంటలేను మాట. ఈ మాటలు నేను అనేటివి ఏం లేదు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ మాట అన్నారు కాబట్టి నేను అంట, వారు నేనేం కించపరచట్లేదు. వారి పైన ఉన్నటువంటి అపారమైన గౌరవంతో మాటల్లో కొంచెం వ్యంగ్యతే కనిపిస్తుంది. అయ్యో లేదండి, కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడిన మాటలు నేను కోట్ చేస్తున్నాను. సో అట్లా ఆయన పెద్ద స్క్రీన్ వేసి చూపించి ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఈ 9 సంవత్సరాలు 8 నెలలు అంటే వాళ్ళు అంటున్నటువంటి దశాబ్ద కాలము ఆ ఎస్ఎల్బిసిని కనీసం వీళ్ళు పట్టించుకోలేదు. దాని మానం దాన్ని వదిలేసారు. ఇది మాకేం సంబంధం లేదు, మేము దీన్ని ముట్టుకోము, టచ్ చేయమన్నట్టు. ఇప్పుడు కదా మీరు కదా బీసీలకు హామీ ఇచ్చారు కాబట్టి మీరే చేసుకోండి, మాకు సంబంధం లేదు అన్నట్టు. 2014లో నల్గొండ ఎన్జీ కాలేజ్ లో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఎవడాపుతాడో చూస్తా, నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అన్నారు. కానీ 2016లో ఆయన వాయిస్ అయితే మారింది. ఇది ఒక బేకార్ ప్రాజెక్ట్ అన్నారు కేసీఆర్. లేదు మేడం, ఆడ కూడా అన్నారు, దేవరకథలో కూడా అన్నారు, ఇంకా చాలా చోట్ల నేను కుర్చేసుకొని కూర్చొని నిన్నే కట్టిస్తా అన్నారు. కానీ ఆ కుర్చీలు అయితే వేసి పెట్టిరు అందరు, కానీ ఆయన ఏ రోజు ఆడుకోలేదు, ఏ రోజు కూర్చోలేదు. వేసిన కుర్చీలకు కిరాయిలు అనవసరంగా కట్టిరు పాపం కార్యకర్తలు. ఏ పార్టీ కార్యకర్తలైనా పుణ్యాన్ని కట్టిరు కిరాయిలన్నీ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మనం ఇంట్లో కుర్చీలు వేసుకొని కూర్చుంటే అది గౌరవంగా ఉండదు. కాబట్టి అట్లా ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులల్లో వారు దాన్ని ఆ ప్రాజెక్టు పూర్తిగా వదిలేసినారు. వదిలేసిన తర్వాత ఆయన ఒక సొంతంగా తానేదో చేసేయాలి, తానేదో మొత్తం పేరంతా నాకే రావాలి, మొత్తం నేను రాత్రికి అలావుద్దీన్ దీపంలో అద్భుతం చేసినట్టు నేను చేసేస్తా అని ఆయన కలగన్నట్టు
చేద్దామని అనుకున్నాడు, కానీ అది ఫుల్ఫిల్ అవ్వలేదు. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పనులన్నీ పునఃప్రారంభించినప్పుడు అందులో మట్టి, బురద, వాటర్ ఇదంతా కూడా స్టాగ్ అయిపోయింది. స్టాగ్ అయినప్పుడు ఈ చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సింది, అప్రమత్తంగా వెళ్ళాల్సింది. ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదాలన్నీ కొన్నిసార్లు జరిగిన ప్రమాదం అప్పుడు ప్రభుత్వము, యంత్రాంగము ఎట్లా రెస్పాండ్ అయ్యింది అనేది ప్రామాణికంగా మనం తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నైతిక బాధ్యత మీ ప్రభుత్వానిదేనా? సో తీసుకున్నాం కాబట్టే కదా మేడం, మంత్రులు వెళ్ళినారు, ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, ప్రధానమంత్రి గారు అడిగినప్పుడు దాన్ని పూర్తిగా దానికి అక్కడ ప్రమాదం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, సహాయ కార్యక్రమాలు ఎక్కడ చేపడుతున్నాం, ఎట్లా చేపడుతున్నాము, దానిపైన రెస్క్యూ ఆపరేషన్ ఏం చేస్తున్నాం పూర్తిగా బాధ్యతగా ప్రధానమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. ప్రధానమంత్రితో పాటు మా పార్టీ అని కాదు, పార్లమెంట్లో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా దానికి పూర్తిగా వివరాలు అందించినాం. రైట్. ఇంత బాధ్యత తీసుకున్న మీరు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు, కనీసం వెళ్ళలేదు, ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు, ఇది వాదన. మేడం ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగింది, దానికి కన్సర్న్ మినిస్టర్ ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు, అక్కడే ఉన్నారు. వారు అక్కడే ఉన్నప్పుడు వారి పనులన్నీ పూర్తిగా పర్యవేక్షిస్తున్నప్పుడు మళ్ళీ మనం పరిగెట్టుకొని మిగతా పనులన్నీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. దీనికంటే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. రైట్, దీనికన్నా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయని అంటలేను. ఆల్రెడీ అక్కడ ఒక మినిస్టర్ దానిపైన వర్క్ చేస్తున్నప్పుడు అంటే దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. ఒకవేళ వారికి అనుభవం లేదు, వారికి తెలియదు, లేకపోతే ఆ మంత్రి గారికి రాజకీయాల్లో కానీ లేకపోతే ఇట్లాంటి పరిస్థితుల పైన అవగాహన లేదు అంటే మనం వెళ్ళి డిస్టర్బ్ చేయొచ్చు. వారు ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఆ మంత్రి గారు సాక్షాత్తు వారే మిలిటరీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇంతకు మించి ఇంతకు 10 రెట్లు ప్రమాదాల్లో వారే స్వయంగా గాయపడిన వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఎట్లా రెస్క్యూ చేయాలి, రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని అనుభవం వారికి ఉంది. కాబట్టి ఆ అనుభవాన్ని మనం వెళ్ళి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు అక్కడ వెళ్ళి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయాలి? కాబట్టి ఉద్దేశం ఏంది అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు మనం వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చినాము, పూర్తి స్థాయిలో వారికి అన్ని వనరులను వాడుకోవడానికి పర్మిషన్. కార్తిక్ గారు, రామచంద్ర నాయక్ గారు ఏం చెప్తారు మీరు ఈ ప్రాజెక్ట్ గురించి? కానీ మీరు గతంలో బీఆర్ఎస్ అసలు పట్టించేకోలేదు ఈ ప్రాజెక్ట్ని. 2014లో మేము చేస్తాం, కూర్చుని ఎవడాపుతాడో చూస్తానని కేసీఆర్ వ్యాఖ్యలు చేసినా కూడా 2016లో అయితే ఇది ఒక బేకార్ ప్రాజెక్ట్ అని కేసీఆర్ మాట్లాడడము చూసాం. ఓవరాల్ గా మీరేం చెప్తారు దీని గురించి? 24/7 ఛానల్లో వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది నల్గొండ జిల్లా ప్రజల కళ. దాదాపుగా 5 దశాబ్దాల పోరాటం ఫలితంగా నల్గొండ జిల్లాలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ఆ తర్వాత జలసాధన సమితి పేరుతో దుశ్చర్ల సత్యనారాయణ గారని బ్యాంకు మేనేజర్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి మొత్తం నల్గొండ జిల్లా ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి 3 లక్షల ఎకరాల సాగు భూమికి 520 గ్రామాల తాగునీరుకు ఫ్లోరిన్ సమస్యను పరిష్కారం కావటం కోసం ఏకైక మార్గం శ్రీశైలం ఎస్ఎల్బీసీ కాలువ మాత్రమే అనేది ఆ రోజు పోరాటంగా జరిగిన పోరాటంలో భాగంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మభిక్షం గారు, నరరాఘవరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఎస్ఎల్బీసీ నీళ్లు చూసి చావాలి, లేకపోతే పోచంపాడు నీళ్ళు తాగి చావాలని వాళ్ళు వాళ్ళ జీవితకాలం అంతా పోరాటం కోసమే త్యాగం చేసినటువంటి వాళ్ళు. అట్లాగే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆ నల్గొండ జిల్లా నీటి కోసం మీద రణభేరి అనే ఒక కవి తన కలం పేరుతో ఒక పాట రాసిండండి. బోరెండి పోతుంది, నారెండి పోతుంది, నల్లగొండ జిల్లా గొంతెండి పోతుంది, శ్రీశైలం కాలువే మాయరో, నీ శ్రీరామ్ సాగరే మాయరో. అప్పుడు ఆ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. అనేక సార్లు వాదన చెప్పింది. బోరింగ్ నీళ్లలో బోరింగ్